our channels, please subscribe, share and like. Next question is our next 4 marks question is, can the velocity of an object be in the direction other than the direction of acceleration of the body అంటే acceleration and velocity of the body is opposite direction లో వర్క్ చేయొచ్చా? ఇట్ కెన్ పాసిబుల్, ఎస్ ఆర్ నో. పాసిబుల్ అయితే పాసిబుల్ రాయాలి, కాదంటే నో అని రాయాలి. మరి పాసిబుల్ అవుతుందా కాదా మనకి ఎప్పుడు తెలుస్తుంది? ఏదైనా ఒక ఎగ్జాంపుల్ ఇచ్చినప్పుడు తెలుస్తుంది. సి హియర్ ఫస్ట్ ఎగ్జాంపుల్ అంటే వెలాసిటీ and acceleration of the body both are in acting in a reverse direction or opposite direction lo work chesemani చూపించాలి. For example, see here, take one circle. What is this circle? Now let us consider at point A the particle is moving with velocity. ఎంతో స్టార్ట్ అవుతుందంట? With velocity v. To draw the tangent on the circle, ఈ సర్కిల్ పైన ఏం చేస్తాం? టాంజెంట్ డ్రా చేస్తే the velocity is acting along the tangent. It is clear? Next, so this is the center of the circle. What is this? Center of the circle O. And this body, now let us consider this body is moving in circular motion. In which motion? Circular motion with velocity. This velocity is acting in which direction? Along the tangent. But the acceleration of the body is acting towards the center. Right side acceleration పనిచేస్తుంది. మరి velocity side వర్క్ చేస్తుంది tangent. అంటే both are in different direction. Yes or no? The velocity and acceleration కూడా ఎప్పుడు కూడా ఎలా పనిచేస్తున్నాయి అంట? డిఫరెంట్ డైరెక్షన్ లో పనిచేస్తున్నాయి. ఎగ్జాంపుల్ ఏంది? The particle is moving in a circle. The particle is moving in a circle. At this moment, velocity and acceleration both are different direction. This is the first example. Take second example. Second example ఏంటంటే, second example, take the any body or stone or ball or whatever may be. So when we projected vertically upward అంటే ఏంటి? పైకి ఏదైనా ఒక బాడీని నిట్టనిలుగా పైకి విసిరినప్పుడు ఇప్పుడు వెలాసిటీ ఆఫ్ ది బాడీ ఇస్ యాక్టింగ్ ఇన్ టువర్డ్స్ అప్వర్డ్. వెలాసిటీ ఎట్ సైడ్ పనిచేస్తుంది, పైకి పనిచేస్తుంది. అట్ ద సేమ్ టైం కింద ఎవరు ఉన్నారు? గ్రౌండ్ ఏం చేస్తుంది? యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ. ఇట్ హ్యావ్ యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ. సో డ్యూ టు దిస్ రీజన్ the velocity of the vertical upward body is acting in downward direction. Is it clear? అంటే ఇక్కడ కూడా ఏమైతుంది? వెలాసిటీ పైకి పనిచేస్తుంది, యాక్సిలరేషన్ కిందకి పనిచేస్తుంది. ఇన్ దిస్ సిచ్యువేషన్ ఆల్సో వెలాసిటీ అండ్ యాక్సిలరేషన్ బోత్ ఆర్ ఇన్ విచ్ డైరెక్షన్? ఆపోజిట్ డైరెక్షన్. ఇట్ మీన్స్ డిఫరెంట్ డైరెక్షన్. అంటే ఇప్పుడు డిఫరెంట్ డైరెక్షన్లో వర్క్ చేస్తున్నాయా? ఎస్ ఆర్ నో? కింద velocity of the object in the direction of other than yes or no? Yes. And the answer is what? Yes. Yes or no? 1 mark. Yes or no? 1 mark లో 1 mark. తర్వాత ఇది ఒక ఎగ్జాంపుల్ ఇవ్వండి, ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఇవ్వండి. ఫస్ట్ ఎగ్జాంపుల్ is what? When the particle is moving in a circle is the first example. What is the second example? The body is projected in which direction? Vertically upward. అప్పుడు వెలాసిటీ అండ్ యాక్సిలరేషన్ ఆఫ్ ది బాడీ ఇస్ యాక్టింగ్ ఇన్ రివర్స్ డైరెక్షన్. ఇట్ మీన్స్ ఆపోజిట్ డైరెక్షన్ ఆర్ డిఫరెంట్ డైరెక్షన్. ఇది 4 మార్క్స్కి మనకు ఐపీ ఎగ్జామ్లో మొన్న 2021లో కూడా వచ్చింది. మొన్ననే ఎప్పుడైనా ఎగ్జామ్స్ 1 మంత్ బ్యాక్, 1 మంత్ బ్యాక్లో అయిన ఎగ్జామ్లో ఇదే క్వశ్చన్ వచ్చింది యాజ్ ఇట్ ఈస్గా. ఎన్ని మార్క్స్కి? 4 మార్క్స్కి. అర్థమైందా? వెరీ వెరీ సింపుల్. ఎస్ అని రాయాలి. ఓకే, తర్వాత టు గివ్ ఎనీ 2 ఎగ్జాంపుల్స్. ఓకేనా? దీన్ని పాజ్ చేసుకొని నోట్స్ రాసుకోవాలి. పాజ్ చేసుకొని నోట్స్ రాసుకోండి.
వెరీ సింపుల్. ఒక సర్కిల్ ఇవ్వాలి, వర్టికల్ ప్రొజెక్టెడ్ బాడీ ఇవ్వాలి. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఏం చేస్తాం అంటే నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ అది కూడా 4 మార్క్స్ క్వశ్చన్. సిఎన్ సిఎన్ ఈ 4 మార్క్స్ క్వశ్చన్ ఏంటంటే ఇది కూడా మొన్న ఎగ్జామ్లోనే వచ్చింది, ఐపీ ఎగ్జామ్లో వచ్చింది. ఏంటంటే mod a plus b vector mod a plus b is equal to mod a minus b. If mod a plus b is equal to mod a minus b in which form? Vector form. Show that the angle between A and B, A and B is 90 degrees. This is our 4 marks important question. మొన్న ఎగ్జామ్లో వచ్చింది, మళ్ళీ రేపు ఆన్లైన్ ఎగ్జామ్లో రావచ్చు. ఇప్పుడు ఏపీలో కానీ టీఎస్లో కానీ హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్ జరుగుతూ ఉన్నాయి. ఈ హాఫ్ ఇయర్ ఎగ్జామ్లో ఇది 4 మార్క్స్ రావచ్చు, వస్తుంది. సి ఇన్ వెక్టార్ ఫామ్లో మనకు తెలుసు mod a plus b ఉంటే దీని ఫార్ములా ఎక్స్పాన్షన్ ఏం రాసుకోవచ్చు? a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ 2ab cos theta అండర్ రూట్. ఇది మన a plus b mod a plus b is equal to in vector form లో ఎక్స్పాన్షన్ రాయొచ్చు. ఓకే, సిమిలర్లీ mod a minus b is equal to రాయొచ్చు. Same, but minus is the different. Okay, a square plus b square minus 2ab cos theta. For vector symbol పెట్టాలి. ఓకే, under root. ఓకే, ఇప్పుడు మనం ఇక్కడ క్వశ్చన్లో మెన్షన్ చేసి ఉంది ఈక్వల్ అయితే అంటే మనం కూడా దీన్ని ఈక్వల్ చేయాలి. ఈక్వల్ అంటే ఏంటి? ఈక్వేషన్ 1 ఈక్వేషన్ 2. ఓకే, ఈక్వేషన్ 1 ఈజ్ ఈక్వల్ టు ఈక్వేషన్ 2 ఎందుకు తీసుకోవాలి? క్వశ్చన్లోనే ఉంది ఈక్వల్ అని. ఓకే, తీసుకో. a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ 2ab cos theta అండర్ రూట్ ఈజ్ ఈక్వల్ ఇట్ సైడ్ ఈజ్ ఈక్వల్ చేయండి. ఏంటి? a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ మైనస్ 2ab cos theta. క్లియర్? నాకు బోత్ సైడ్ రూట్ ఉంది, రిమూవ్ ద రూట్. రూట్ని ఏం చేయాలంట? రిమూవ్ చేయాలి. విషయం అంటే స్కేరింగ్ ఆన్ బోత్ సైడ్ అనమాట. ఏంటది? స్కేరింగ్ ఆన్ బోత్ సైడ్ అంటే ఇరువైపులా వర్గం చేయండి. అంటే a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ 2ab cos theta అండర్ రూట్ ఇజ్ ఈక్వల్స్ a square plus b square minus 2ab cos theta square. ఇక్కడ కూడా స్క్వేర్, ఎందుకంటే ఇక్కడ రాష్ట్రం మనం స్కేరింగ్ ఆన్ బోత్ సైడ్ అంటే రూట్ను రిమూవ్ చేసుకుంటే ఈజీగా వస్తుంది. అంటే స్క్వేర్ రూట్ క్యాన్సిల్. వాట్ ఈస్ ద రిమైనింగ్? a square plus b square plus 2ab cos theta is equal to outer take this from this side minus a square minus b square minus this side also with plus 2ab cos theta is equal to what? 0. Here which one is cancelled? ఏమైనా క్యాన్సిల్ అయితేయా? ఇక్కడ ప్లస్ a square ఉంది, minus a square ఉంది, plus b square ఉంది, minus b square. So they are cancelled each other. What is the remaining here? Plus 2ab ఉంది, plus 2ab is total how much? 4ab cos theta is equal to how much? 0. Here 4ab not equal 0 అయితే 4ab not equal అంటే 0 కాకపోతే ఏమైతుంది? ఇక్కడ cos theta is equal to 0. cos ఎన్నిటి ఇందులోకి 0?
cos ఎన్ని డిగ్రీస్ 0 అయితే 90 డిగ్రీస్ అంటే theta is equal to 90 degrees. Theta equal to how many degrees? 90 degrees. What is the angle between A and B? 90. The angle between A and B is how many degrees? 90 degrees. 90 degrees. So this is your answer for how many marks? 4 marks. ఇక్కడ 4 మార్క్స్ వచ్చింది. ఈ వీడియోలో ఉన్నటువంటి రెండు క్వశ్చన్లు కూడా రేపు యాన్యువల్ ఎగ్జామ్లో రావచ్చు, హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్లో రావచ్చు. సో జాగ్రత్తగా చూసుకోండి. వెరీ ఈజీ, సింప్లిఫికేషన్ ఈజ్ వెరీ ఈజీ. సో ఈ ఛానల్ మీకు నచ్చితే మీరు ఫార్వర్డ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే, షేర్ అండి. మళ్ళీ